హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు శ్రీరామనవమి ప్రత్యేకంగా మనం ఎంతో పవిత్రమైన నైవేద్యాలు అయిన పానకం, మజ్జిగ, వడపప్పు తయారు చేసుకుంటాము. ఈ 3 వంటలు మన సంప్రదాయానికి గుర్తుగా ఉండే ఆరోగ్యకరమైన తేలికైన ప్రసాదాలు. చాలా సులభంగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పానకం ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒక 10 వరకు తులసి ఆకులు, పచ్చకర్పూరం అండి, ఇది షాప్లో అయితే దొరుకుతుంది. అలాగే మిరియాలు, ఇలాచీ కూడా తీసుకోవాలి. ఇంకా మనకైతే బెల్లం కూడా తీసుకోవాలండి. ఇంకా శొంఠి పౌడర్ అయితే నేను తీసేసుకున్నాను. ఇక పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో అయితే 1/2 కప్ వరకు అయితే బెల్లం వేసుకుంటున్నాను. ఇంకా తగినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇది వాటర్ వేసిన తర్వాత ఇందులో అయితే ఇలాచీ అండ్ మిరియాలు అనేది దంచుకోవాలి. సో కచ్చపక్కగా దంచుకొని ఇంకా ఆ పొడిని అయితే వేసేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ వేసేసుకోవాలి. ఇంకా ముందుగా అయితే మనం తీసుకున్నాం కదా పచ్చకర్పూరం, అది కూడా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా శొంఠి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే 7-8 వరకు తులసి ఆకులు వేసేసుకోవాలి. సో ఇక వేసుకొని దీన్ని అయితే కలిపేసుకోవాలి. ఇంకా చల్లగా ఒక 10 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలండి. మనకి ఇది పానకం శరీరానికి చల్లదనం ఉంచుతుంది మరియు వేసవి నుంచి రక్షిస్తుంది కూడా. ఇది పూర్వకాలం నుంచే మన సంప్రదాయంగా నైవేద్యంగా దేవునికి అయితే ప్రసాదంగా పెడతారు. ఇక మనం మజ్జిగ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్ లో. ఇందులోనే మనం 3 పచ్చిమిర్చి పీసెస్, అలాగే జింజర్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నార్మల్ గా చిలుకోవచ్చు, బట్ నేను మిక్సీ జార్ లో చేసేసుకుంటున్నాను. ఇంకా ఇందులోనే కొద్దిగా అయితే వాటర్ వేసుకొని మజ్జిగ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా అయితే మజ్జిగ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇది వేసవిలో బాడీని అనేది చల్లగా ఉంచుతుంది. ఇంకా మనం వడపప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే పెసరపప్పు ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇంకా ఇందులోనే వాటర్ వేసుకొని క్లీన్ గా కడుక్కోవాలండి. సో ఇలా కడిగిన దాన్ని నార్మల్ గా వాటర్ పంపేసి మళ్ళీ ఇంకో వాటర్ వేసేసుకోవాలండి. ఇక ఇందులోనే వాటర్ వేసుకొని ఒక 2 అవర్స్ వరకు అయితే నానబెట్టేయాలండి. సో ఇలాగా నానబెట్టడం వల్ల ఈ పప్పుతో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల శక్తి కూడా ఇస్తుంది. సో ఒక ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత అయితే ఇది మొత్తం నానిపోయింది కదా, వాటర్ పంపేసి ఇక పప్పులో అయితే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే పచ్చి కొబ్బరి తురుము, అలాగే 1 ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అయితే బెల్లం వేసుకుంటున్నాను. సో ఇలాగ వేసుకొని దీన్ని అయితే మొత్తం కలిపేసుకోవాలండి. ఇదేనండి, వడపప్పు అయితే రెడీ అవుతుంది. ఈ వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది సింపుల్ అయినా చాలా పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. ఈ నైవేద్యాలు మన సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే బెస్ట్ ఆప్షన్ కూడా ఇవే. ఈ శ్రీరామనవమికి మీ ఇంట్లో సకల సుఖ సౌకర్యాలు కలగాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ అభిప్రాయం కమెంట్ లో కూడా చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.